ఈ సినిమా రిలీజ్ చేస్తే చివరి చూపుగా ప్రజల్లో కూడా ఒకసారి చూస్తారనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఖాన్ ప్రొడక్షన్, టైమ్స్ కంపెనీ వాళ్ళు చేయడం, ఇలా ముందుకు రావడం కరెక్ట్. ఈ టైంలో ఆ అమ్మాయి ఆత్మశాంతించాలని కోరుకుంటూ సెలవు. Really very much working with Khan Production, and may God give peace to Aarti Agrawal's soul. Thank you. Time Media Communications, Operation Green Hunt, ఒక రెవల్యూషన్ మూవీ. ఇందాక శివపార్వతి గారు మాట్లాడుతూ స్టార్ట్ అయ్యే ముందు చెప్పారు, ఎక్కడో అడవుల్లో ఉండి ప్రజల కోసం పాటుపడి వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకునే బదులు జనస్రవంతిలో కలిసి ఇక్కడి నుంచి సాధిద్దాం అనేది ఈ యొక్క చిత్రం యొక్క ఇతివృత్తాంతం. అది చాలా మంచి ఉద్దేశం. ఒక్కొరికి ఒక్కొక్క బాట పందా ఉంటుంది. ఎవరికి తోచిన పందా. ఇక్కడ మన న్యాయం జరగలేదని ఫీల్ అయినప్పుడు కొంతమంది ఆవేశంతో, కొంతమంది ఉద్రేకంతో, మరికొందరు ఆలోచనతో రకరకాలుగా వాళ్ళ యొక్క ఏదైతే దేనికోసమైతే పోరాడుతున్నారో దాన్ని సాధించాలనే ఉద్దేశంతో ప్రయత్నం చేస్తుంటారు. ఎక్కువగా ఆవేశంతో, ఉద్రేకంతో ఒక భావాజాలం వైపు వెళ్ళి అక్కడి నుంచి పోరాడదాం, దీనికి ఇదే సరైన గుణపాఠం అనే ఉద్దేశంతో చాలామంది యువత ఆ మార్గం వైపు వెళ్ళారు. ఈ సినిమా విజయవంతం కావాలని చెప్పి మనసా వాచా కర్మణ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ సినిమాలో హీరోయిన్గా నటించినటువంటి ఆర్తి అగర్వాల్ గారి గురించి చెప్పాలి. అసలు ఈ సమావేశం నాకు ఓ పక్క మోదం, ఓ పక్క ఖేదం, ఈ రెండిటిలో మిళితమే ఈ సమావేశంగా నాకు బాగా కలుగుతుంది. ఎందుచేతనంటే ఆర్తి అగర్వాల్ మరి చాలా చిన్న వయసులోనే ఒక హీరోయిన్గా తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించి ప్రప్రథమంగా హిందీ సినిమాలో చేసి తదుపరి తెలుగు సినిమాల్లోనే ఎక్కువగా చేసినటువంటి హీరోయిన్. ముఖ్యంగా చూసినట్లయితే ప్రముఖ హీరోలు అందరి సరసన కూడా హీరోయిన్గా నటించి ఎన్నో విజయవంతమైనటువంటి సినిమాలలో చాలా ప్రతిభ కలిగినటువంటి కథానాయికగా పేరు తెచ్చుకుని ఈరోజు మన మధ్య లేనటువంటి పరిస్థితి చూస్తుంటే చాలా బాధ కలిగిస్తుంది. ఎందుచేతనంటే అది కూడా శస్త్రచికిత్స వికటించిన పరిస్థితుల్లో ఆమె మరణించడం అత్యంత బాధాకరంగా ఉంది. చిన్న వయసులో కనీసం 31 సంవత్సరాలు కూడా నిండినటువంటి పరిస్థితుల్లో ఆమె చనిపోవటం మనందరినీ కూడా ఎంతో బాధించేటువంటి పరిస్థితి. ఆవిడకి ఏ రకమైన జబ్బు లేదు, కొవ్వు దించుకుంటానికని అమెరికాలో ఉంది ఆవిడ. మనకెవరికైనా ఏదైనా సీరియస్గా జబ్బు చేస్తే అమెరికా వెళ్తే మన ప్రాణానికి ముప్పు ఉండదని ఎవరైనా అమెరికా వెళ్తారు. మరి హైదరాబాద్లో ఎంతోమంది కొవ్వు దించుకుంటున్నారు, మరి అందరూ సేఫ్గానే ఉన్నారు. మరి ఆవిడ దురదృష్టం ఏంటో అమెరికా వెళ్ళి కూడా సక్సెస్ కాలేకపోయింది. సో అట్లా ఎవరికి జరగకూడదని కోరుకుంటూ, సోదరుడు రహమాన్ ఖాన్ మా సొంత మండలం పెద్దమండ్య మండలం తంబలపల్లి నియోజకవర్గం చిత్తూరు జిల్లా. ఈ యొక్క సినిమాను ఒక సందేశాత్మకమైనటువంటి సినిమా నిర్మాణం చేసి, ఎందుకంటే బ్రిటన్ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి విన్సెంట్ చర్చిల్ ఒక మాట చెప్పాడు, యవ్వనంలో గాన మీరు మార్క్సిజం వైపు ఆకర్షింపబడకపోతే మీ హృదయంలో లోపం ఉంది అని చెప్పేసి, తర్వాత కూడా మీరు అట్లే ఉన్నారంటే మీ బుర్రలో లోపం ఉంది అనేది. యవ్వనంలో ఒక ఆవేశం ఉంటుంది. ఆ ఆవేశంలో ఈరోజు ఆ ఉద్యమం లేకపోయి ఈరోజు ఆ ఉద్యమం ఏ రకంగా తయారైంది తెలుసు. ముఖ్యంగా మా ప్రాంతంలో 85, 87 మధ్య 1985, 87 మధ్య తంబలపల్లి ప్రాంతంలో ఈ నక్సలైట్ ఉద్యమం మూలంగా 24 నెలల్లో 28 మంది హత్య గావించబడ్డారు. రాజ్యాంగం ఈరోజు టీఎంఈన వాళ్ళు ప్రధానమంత్రులు అయ్యారు, టీచర్ కొడుకులు ప్రపంచ అధ్యక్షులు అయ్యారు, నార్మల్ మనుషులు ముఖ్యమంత్రి అయ్యారు. ప్రజాస్వామ్యంలో ఇవి అవసరం లేదు, రాజరిక వ్యవస్థలో అవసరమేమో అనేది మా ఉద్దేశం.
ఈ ఉద్దేశంతో సినిమాను తీసాం. రెండోది డబ్బులు ఆశించకుండా, ఎలాంటివి ఆశపడకుండా, ప్రాణత్యాగం చేసి పేరు ఏమీ లేకుండా నిస్వార్థంగా వాళ్ళ చావులు బలవుతూ వాళ్ళు చూస్తూ జనాలను చంపుతున్నారు అనేది నా ఉద్దేశం, మా ఉద్దేశం. తప్పు కావచ్చు, ఒప్పు కావచ్చు. మేము చెప్పాల్సిన సందర్భాన్ని, చెప్పాల్సిన విషయాన్ని క్లియర్గా సినిమా త్రూ అయితే ఎలా చెప్పగలం అనేది చెప్పాం. హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా ఆర్తి అగర్వాల్ లాస్ట్ సినిమా. ఆర్తి అగర్వాల్ గారు, నేను హైదరాబాద్లో ఉన్నాను, ఆమె హిందీ వెర్షన్ చూడాలి అన్నారు. లేను, రాత్రి 11 గంటలకు మ్యూజిక్ డైరెక్టర్ని తీసుకెళ్ళి చూసి నాకు ఫోన్ చేశారు. మరుసటి రోజు నన్ను ఇంటికి పిలిచి, నేను రాణా గారు కూడా ఉన్నారు, ఆలోచించాను, పిలిచి సినిమా బాగుంది, నేను మళ్ళీ హీరోయిన్ ఓరియంటెడ్లో సక్సెస్ అవుతాను, నేను వెళ్ళి ఆపరేషన్ చేస్తా, వెయిట్ తగ్గడానికి ఆపరేషన్ చేస్తున్నాను అన్నప్పుడు నేను అన్నాను, అమ్మా ఎందుకు ఎక్సర్సైజ్ చేసి చేయొచ్చు కదా అంటే, లేదు అయిపోయి ఏం లేదు మొన్నాడు అన్నారు. ఇక్కడ ఇండియాలో తగ్గించేది ఏదో ఆపరేషన్ చేయించారు, దేవుడు దయ వల్ల అంత తగ్గలేదని మళ్ళీ ఎప్పుడు ఆడియో ఫంక్షన్ అని అడుగుతూ లాస్ట్ ఇంక నేను చూడలేనేమో, నువ్వు ఎప్పుడు చేస్తావో ఏం పాడుతావు, ఎప్పుడు సెన్సార్ సమస్యలు అంటూ లాస్ట్లో నాకు కొట్లాడి ఆమె అమెరికాకి పోయిన తర్వాత నేను విన్న న్యూస్ ఇది. ఒక మంచి సినిమా చేశాననే తృప్తి నాకుంది. మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో లైఫ్ మెంబర్ అయ్యుండి తను చిన్న వయసులోనే ఎన్నో విజయాలు సాధించి ఇంకా అదే స్టాండర్డ్స్ తోటి మనం ఉండాలి అని నిరంతరం ఆరాటపడుతూ ఆశపడుతూ ఆ ఆశతోటే ఆరాటంతో తన శరీర సౌష్ఠవాన్ని కూడా కంట్రోల్లో పెట్టుకోవాలనే ఉద్దేశంతో ఆపరేషన్ వరకు వెళ్ళి అందకుండా 31 సంవత్సరాలకే మట్టి మంచంలో శాశ్వతంగా నిద్రపోవడానికి ఉపక్రమించింది. కానీ తన అంత చిన్న వయసులో చనిపోతూ కూడా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో ఎంతోమంది పేద కళాకారులు ఉన్నారు. వాళ్ళల్లో మరీ ముఖ్యంగా మట్టి మంచంలో అతి తొందరలో నిద్రపోవడానికి బాగా దగ్గరగా ప్రయాణం చేస్తున్న ముసలి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఆమెని జ్ఞాపకార్థంగా స్మృతిగా తీసుకొని నా సోదరుడి ఖాన్ 51,000 రూపాయలు మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో పేదలకు ఇవ్వడానికి ముందుకు వచ్చినందుకు ముందుగా ఆయనకి ఆ పెద్దలందరి తరఫున నేను పాదాభివందనం చేస్తాను. ప్రతి వాళ్ళు సంపాదించుకుంటాం, మన వారసుల కోసం ఆరాటపడతాం, మన కోసం ఆరాటపడతాం. Doing something with the South industry, where we are doing a movie that's being released in Telugu, Tamil, Malayalam and Hindi. Unfortunately, we could not release this movie while Aarti was amongst us. We've had problems in different aspects of the filmmaking process. But all I can say is that it's very unfortunate that we've lost such a young, talented actress at such a young age. And this is a huge loss across all cinemas. And we hope that her soul rests in peace. And thank you all for supporting us today.